ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం 2 రోజులుగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వారు మీ ఊరికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఏదో నేను ఒక పాంప్లెట్ రూపాన చూశాను. సరే, ఎవరైనా సరే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కార్యక్రమాలు అనేక పేర్లు పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కామన్ కాబట్టి దాన్ని మంచిగా ఉన్నాయి మేము కూడా అనుకున్నాం. కాకపోతే 22 నెలలు గుర్తుకు రాని ప్రజలు ఈరోజు ఎందుకు గుర్తొచ్చారా అనేది మా ప్రశ్న. మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మనల్ని గెలిపించిన తర్వాత మనం ప్రజల్లో ఉండాల్సినటువంటి బాధ్యత మంది. అది మంచి కానీ చెడు కానీ ఏమి అన్నిటికీ కూడా మనం ఉండాలి. ఎక్కడా కూడా 22 నెలలు ప్రజల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మీడియా సోదరులందరికీ కూడా మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా క్లియర్ గా అది తెలిసిన విషయమే. కాకపోతే నేను మొన్న ఒక ఛానల్లో వచ్చింది, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ ఎత్తి అసలు నీ కథేమి, నువ్వు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా ఇలా ఉంటే ఆల్టర్నేట్ క్యాండిడేట్ ను చూసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారా, లేదు ఇంకేమైనా చెప్పారా అని సస్పెన్స్ గా టీవీ ఛానల్స్ లో వచ్చింది, నేను చూడటం జరిగింది. కాబట్టి అది వాళ్ళ విజ్ఞప్తికే వదిలేసి, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ క్రమశిక్షణలో పెట్టాలనో లేదంటే దండించాలనో, ఎందుకంటే వాళ్ళ బంధం అలాంటిది కాబట్టి వాళ్ళు ఏదన్నా చెప్పిండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. దీంట్లో వీళ్ళు గ్రామాల్లో తిరగడం మాకేం అభ్యంతరకరంగా లేదు. ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీ ఉంటారో వాళ్ళు అధికారులతో కలిసి వెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించారు. కాకపోతే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఏ గ్రామంలో అయినా సామాన్య ప్రజల ఇంటికి వెళ్ళినటువంటి దాఖలా ఉందా ఈ 3 రోజుల పర్యటనలో? కేవలం ఆర్భాటం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏదో రోడ్లు వేశాం, వాటిని ఓపెనింగ్ చేయాలని అక్కడికి పోవడం, ఓపెనింగ్ చేయడం, ఫోటోలు దిగడం, అక్కడి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, నేను వచ్చాను, అధికారులు ఉన్నారు, మేము పరిష్కరిస్తామన్నటువంటి దాఖలాలు లేవు. స్పష్టంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకటి, మీరు ఏం చేశారని ఈ 22 నెలల్లో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ గ్రామాల్లోకి వెళ్ళి మేము ఇలా ఫలానా పని చేశాం అని చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఒకటైనా ఉందా మేము అడుగుతున్నాం. ఏదైనా సరే రొటీన్ గా ఈ 22 నెలలు నేను చూసింది ఏమంటే, ప్రతి నెల 1వ తేదీ వస్తే పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళ కార్యకర్తలపై ఫోటోలు దిగి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది తప్ప మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సూపర్ 6 లో ఎన్ని నెరవేర్చారు, ప్రజలు దాని మీద ఎంత అసంతృప్తితో ఉన్నారు, మీరేమైనా అసలు గమనించారా? ఊర్లోకి వెళ్ళి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల వల్ల నష్టపోయి ప్రజలు మోసపోయి ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఏమైనా కనీసం గమనించారని అడుగుతున్నా. ఇదే కాకుండా 22 నెలలైంది కదా ఈ ప్రభుత్వం వచ్చి,
ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? పలమనేరు నియోజకవర్గంలో భర్త చనిపోయి ఉంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త ఏమైనా చనిపోతే దాన్ని భార్యకి ఇస్తున్నారు తప్ప ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే మీ 22 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 59 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరు ఈ రాష్ట్రంలో లేదా? ఈ 22 నెలల్లో 60 సంవత్సరాలు దాటలేదా? 60 సంవత్సరాలు దాటిన వారికి మనం పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది కాదా? నేను అడుగుతున్నా. ఏమీ చేయకపోగా ఆర్భాటం కోసం ఏదో హైకమాండ్ మందలిచ్చిందనే ఒక దీంతో ప్రజల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదనేది నా ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే వచ్చిన తర్వాత మీరేం చేశారు? ప్రజల్లో 2 రోజులు 3 రోజుల నుంచి పర్యటించారు. ఈ 22 నెలల్లో ఎవరికైనా ఒకే ఒక ఇల్లు మంజూరు చేసి ఇచ్చారా? ఒకే ఒక ఇల్లు. మా ప్రభుత్వ హయాంలో వీకోట మండలంలో దాదాపు 10,000 ఇండ్లు మేము మంజూరు చేశాం. దాదాపు 15,000 ఇండ్ల పట్టాలు మంజూరు చేశాం. మీరు 22 నెలల్లో ఏం చేశారు ప్రజలకు మీరు తెలియపరచండి. అదేవిధంగా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన సచివాలయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా రైతుల కోసం పెట్టినటువంటి ఆర్బీకే వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుసంధానం చేసి వాలంటీర్లు పెట్టారు అప్పట్లో, వాళ్ళు కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు అందాల్సినటువంటి కూడా కరెక్ట్ టైంకి అందించారా లేదా ప్రజలు గమనించండి. నేను చెప్పేది అన్నీ కూడా నేనేదో ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడట్లేదు. కేవలం 22 నెలలు లేని ప్రేమ ఈ 3 రోజుల్లో ఎలా ముంచుకొచ్చిందనేది నా ఆవేదన నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, దీనికి సమాధానం చెప్పండి. నేను అడిగిన తర్వాత మీరెవరో మీ నాయకుల చేతితో మాట్లాడించడం అవన్నీ పద్ధతి కాదు. ఎందుకంటే నేను ముందే చెప్తా ఉన్నా, నేను అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎవరికైనా చెప్పినా కూడా నిజాలే, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. ఏదో మాజీ శాసనసభ్యుడు మాట్లాడాడు కాబట్టి ఎవరినో ఒక వ్యక్తిని పంపించి కౌంట్ ఇచ్చేది కరెక్ట్ కాదు. నేను అడిగే వాటికి మీరు సమాధానం చెప్తే నేను సంతోషపడతాను. దయచేసి దీన్ని గమనించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు మొన్న ఎడగూరికి గ్రామంకి వెళ్ళారు. ఎడగూరి గ్రామంకి వెళ్తే అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయింది 2018లో 19లో ఉన్నారు. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మేము అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్యాకేజీని పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందన్నా, మీరు ఖచ్చితంగా దీనికి నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. వేసి నేను శాసనసభ్యుడిగా, మీరందరూ గమనించాలి ఈ విషయం, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఈ రోడ్డుని ఓపెన్ చేశాం. 27వ తేదీ డిసెంబర్ 2022. మీరందరూ గమనించండి. ఆ బోర్డు పక్కన ఇప్పుడు మేము ఏదైతే బోర్డు వేసామో ఆ బోర్డు పక్కన పోయి మీరు
వితౌట్ ప్రోటోకాల్ భారతదేశ చరిత్రలో ఇంతకైనా దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు. నేను ఇంతవరకు ఇలాంటి సంస్కృతి కూడా నేను చూడలేదు. వీళ్ళు వెళ్ళి మా ప్రభుత్వంలో మేము రోడ్లు వేయించి మా ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పట్లో నిధులు డ్రా చేసి కాంట్రాక్టర్కి ఇప్పించి నేను పోయి ఎమ్మెల్యే హోదాలో ఓపెన్ చేసిన రోడ్డుకి వాళ్ళు వెళ్ళి శిలాఫలకం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఆయన అడుగుతున్నా. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, నీకు తగునా అని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఇది తగునా? గతంలో మీరు గమనించాలా, ఇదే పెద్ద మనిషి ఒక మాట మాట్లాడేటప్పుడు మీకు అందరికీ కూడా గుర్తుందో లేదో నాకు ఇప్పటికీ ఆయన మాట్లాడినటువంటి మాట కళ్ళకు కట్టినట్టుంది. మీకు అందరికీ కూడా విజువల్స్ చూపిస్తా. మీరు దాన్ని పూర్తిగా వినాలా, ఎందుకంటే పొడిసింది లేదు. ఎవరు పుట్టించిన చెట్లకు పేర్లు పెట్టుకోవద్దండి. కష్టపడి మీరు చేయండి. మీ బిడ్డలకు మీరు పేర్లు పెట్టుకోండి అని నేను చెప్పాను. ఫైనల్గా అంటే గతంలో మేము ఒక రోడ్డు ఓపెన్ చేస్తే మా ప్రభుత్వంలో, అది కూడా మా ప్రభుత్వంలోనే రోడ్డు ఓపెన్ చేసి మా ప్రభుత్వంలోనే నిధులు ఇస్తే ఆ పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాట ఈ రోజు మీరు తలకాయ ఆడ పెట్టుకుంటారు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నేను ఆ పదం నేను వాడకూడదు, ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దోళ్ళు కాబట్టి ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తాం. ఇవన్నీ కూడా, అది కూడా వితౌట్ ప్రోటోకాల్. ఎంత బాగా చేశారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీరాజ్ శాఖ కేపీ రోడ్ నుంచి ఎడగూరి వరకు నిర్మాణము. ఎడగూరికి పోదాం, దానమేగరపల్లెకి పోదాం, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు వేసారో అడుగుతాం. ప్రజలు చెప్పారు కదా, ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు మాకి. ఈ రోజు రోడ్డు లేకపోతే నాతో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు అడుగుతాం అడిగిపోయి ఎవరు వేశారు రోడ్డు అని. వితౌట్ ప్రోటోకాల్ నిధులు ఏపీ ఆర్ఆర్పి ఈఏపీ గ్రాంట్స్ 2018-19 అంచనా 50 లక్ష మంజూరు చేసిన వారు సిఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. ఇట్లైనా బోర్డు వేసుకుంటారా ఎవరన్నా? మీరే చెప్పండి, ఎవరైనా ఇలాంటి బోర్డు వేసుకుంటారా? ఎక్కడైనా ఆనవాయితీ ఉందా? ఇదే నా చంద్రబాబు నాయుడు గారు నేర్పించింది. ఇది ఒక పక్కన పెడితే